హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ మోమో ఫిష్ పండు. శివరాత్రి బ్లాగ్లో చెప్పాను కదా, మా ఆయన ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు అని చెప్పేసి, ఆ సర్ప్రైజ్ ఏంటో ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నాను. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉండొచ్చు. ఆ రోజు మా వారు కార్ తీసుకున్నారు. అదేనండి సర్ప్రైజ్. ఇంటికి వచ్చేంత వరకు మాకు కూడా తెలియదు, ఇంకా రావట్లేదు అని చెప్పి మేము కొంచెం సీరియస్గా ఉన్నానని చెప్పాను కదా. అదే టైంలో కాల్ చేశారు. ముగ్గురు బయటకు రండి, మీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పారు. సో నేనైతే ఏంటో సర్ప్రైజ్ అని చెప్పి వీడియో కూడా తీసుకున్నాను, మీకు కూడా చూపించాలి కదా మరి. ఇంకా ఆయన కాల్ చేయగానే బయటికి వచ్చేసి అయితే వెయిట్ చేస్తున్నాము. ఒక 5 minutesలో మా ఇంటి ముందుకు కార్ అయితే వచ్చి ఆగింది. హలో ఫ్రెండ్స్, రావాలి వస్తున్నా. పండగ రోజు మా ఆయన మాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చిండి. అదేంటిదో తెలుసా? కార్. పాపం ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు. మేమేమో కోపంగా చూస్తున్నాం, ఇంకా రాలేదు అని. ఇక్కడ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి. దేవుడి దగ్గర ఇంకా దీపం ముట్టించుకోలేదు. సో ఆయన దీని గురించి పొద్దున్న నుంచి టెన్షన్లో ఉన్నాడేమో, అందుకే రాలేదు. సో ఇప్పుడు ఇదైతే దేవుడి దగ్గర పెట్టేసి అయితే మాకు అర్థం కాలేదు. ఇంకా కార్ తీసుకొచ్చిన అబ్బాయి చెప్పాడు, తను షోరూమ్ నుండి తీసుకొచ్చారంట. యాక్చువల్లీ ఆ కార్ మా వారే తీసుకురావాలి, కాకపోతే ఇంకా తనకు ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల తను అసలు చేసుకున్న ప్లాన్ వేరే ఉందంట. షోరూమ్కి తీసుకెళ్ళి ఇలా బెలూన్స్ కట్టి వీడియోస్లో చూపిస్తారు కదా, అలా ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే ఇంకా ఆయనకు ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల ఆఫీస్లోనే స్టక్ అయిపోయారు. సో ఇంకా షోరూమ్ నుంచి అబ్బాయి తీసుకొచ్చి ఇంటి దగ్గర అయితే డెలివరీ చేసేసారు కార్ని. తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు తెచ్చుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇంకా శివరాత్రి అంటే మాకు కొంచెం సెంటిమెంట్ కదా, పండగ రోజు కార్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఆయనకు వీలు కాకున్నా కూడా షోరూమ్ వాళ్ళతో చెప్పి పంపించారు. అయితే ఆ రోజు మేము కీసరకు వెళ్ళామని కూడా చెప్పాను కదా, దర్శనం అవ్వలేదు అని. మేము వెళ్ళింది కూడా అదే మెయిన్ రీజన్ అన్నమాట. మాకు తెలియదు అంతా రష్ ఉంటారని. ఇంకా పండగ రోజు కార్కి కూడా పూజ చేపిద్దాము అనుకొని వెళ్ళాము. కాకపోతే ఇంకా అంత రష్లో అసలు దర్శనమే అవ్వలేదు. ఇంకా కారుకు పూజ ఎక్కడ అవుతుంది చెప్పండి. ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. నెక్స్ట్ సాటర్డే రోజు అయితే ఇంకా కార్కి పూజ చేయించుకోవడానికి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళామో తెలుసా? ఏ టెంపుల్కి వెళ్ళామో తెలుసా? చూస్తున్నారా? మీరు ఎవ్వరైనా గుర్తుపట్టగలరా? ఇదైతే చాలా ఫేమస్ టెంపుల్ అండి హైదరాబాద్లో చాలా ఫేమస్ హనుమాన్ టెంపుల్. అంటే కర్మన్ ఘట్ కదా, దాని తర్వాత చాలా మంది ఇక్కడ తాడుబండి టెంపుల్కే వస్తారు. ఇంకా బండి పూజ చేయించుకోవడానికి అయితే ఇక్కడ చాలా ఉంటుందండి రష్. ఇక్కడ ఎక్కడి నుంచో వస్తారు ఇక్కడ వెహికల్స్ కి పూజ చేయించుకోవడానికి. వెహికల్ పూజ ఏమో కానీ నాకు మాత్రం పర్సనల్ గా ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం. ఎందుకు ఏంటి అనేది నేను వీడియో ఎండింగ్ లో చెప్తాను. చూస్తున్నారా ఎన్ని కార్లు లైన్ లో ఉన్నాయో? ఇక్కడ రెగ్యులర్ గా రోజు బండ్లకు పూజలు చేస్తూ ఉంటారు. దానికోసం ఈ పార్కింగ్ ప్లేస్ మొత్తం వదిలేశారనమాట టెంపుల్ పక్కన. చాలా లైన్ ఉంది పూజ చేయించుకోవడానికి. సో మా వారైతే కార్లో ఉన్నారు, నేను టికెట్ తీసుకోవడానికి వచ్చాను. చూస్తున్నారా తాడుబంది వీరాంజనేయ స్వామి టెంపుల్. కార్ పూజకి 250 రూపీస్ టికెట్ రేట్ ఉంటుంది. ఇంకా కార్ పైన అతికించడానికి స్టిక్కర్స్ కూడా తీసుకున్నాము. హనుమాన్వి ఉంటాయి కదా, ఒక స్టిక్కర్ 10 రూపీస్ ఉంటుంది. మనం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇంటి పైన కూడా డోర్కి ఇలా అతికించుకుంటారు కదా చాలా మంది, అలా కూడా తీసుకోవచ్చు. ఇంకా మేమైతే కార్ పూజకు కావాల్సిన సామాన్లు తీసుకోవడానికి వచ్చాము. అన్నీ అక్కడే అమ్ముతారు. చూడండి టెంపుల్. కార్ పూజకు కావాల్సిన సామాన్లు, దండ అన్నీ కలిపి ఒకేసారి ఇచ్చేస్తారు. టోటల్గా 350 రూపీస్ అవుతుందన్నమాట. మనకు ఎక్స్ట్రా కావాలి అంటే ఇంకా గుమ్మడికాయ అవన్నీ కూడా కొడతారు కదా, వాటికి సపరేట్. ఇందులో మాత్రం బేసిక్గా కార్ పూజకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తారు. ఇంకా నేనైతే సామాన్లు తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాను. చాలా రోజుల తర్వాత ఈ టెంపుల్కి వచ్చాను. ఇంకా ఎప్పుడెప్పుడు పూజ చేసుకొని దర్శనం చేసుకుందామా అన్నట్టుగా వెయిటింగ్ చేస్తున్నాను. ఇంకా పూజ చేసే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అన్ని కార్లు లైన్లో పెట్టేస్తారనమాట. ఒకటేసారి ఒక 10 కార్స్ వరకు చుట్టూ పెట్టేసి అలా పూజ చేస్తారు. చూస్తున్నారా? ఇదేనండి మా కారు.
కొత్త కార్ అన్నాను కదా, ఇంకా కవర్స్ లేవు అవి అనుకోకండి. కొత్తది అంటే మరీ కొత్తది ఫస్ట్ హ్యాండ్ కార్ ఏం కాదండి, జస్ట్ 2 years ఓల్డ్ కారు. కాకపోతే వాళ్ళంతగా ఎక్కువగా వాడలేరంట. సో వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ బావ అంటే మా ఆడపడుచు వాళ్ళ ఆయన చెప్పాడు కార్ బాగుంది తీసుకోండి అంటే, ఇంకా నాకు కూడా చెప్పకుండా సర్ప్రైజ్గా తీసుకొని వచ్చేసారు. అంత ఎక్కువగా అయితే ఏం వాడలేదు. కార్ చూడడానికి కొత్త కార్ లాగానే ఉంది, మీకు కూడా చూస్తుంటే అర్థమైపోయి ఉండొచ్చు. ఇంకా మేము షోరూమ్ త్రూనే తీసుకున్నాము, ఇన్సూరెన్స్ అవన్నీ పెట్టేసి. అందుకని ఇంకా షోరూంలో తెచ్చుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా అది వీలవ్వలేదు, అట్లా అయిపోయింది అనమాట. కార్లన్నీ లైన్గా పెట్టేసి ఇలా పంతులు ఉంటారు, ఒక 3-4 ఉంటారు అయ్యగారులు. మనం అన్ని సామాన్లు ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళు లైన్గా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఒకరు దండలు కడుతూ ఉంటారు, ఒకళ్ళు బొట్టు పెడుతూ ఉంటారు. అలాగా ఇంకా వాళ్ళ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటూ వస్తారన్నమాట. మా కార్ ఎలా ఉందో అడగలేదు కదా, కార్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా పూజ విషయానికి వస్తే ఇలా మనం తీసుకొచ్చిన సామాన్లన్నీ కూడా కార్ ముందు పెట్టమంటారు పంతులు గారు. ఇంకా వేరే పెద్ద పంతులు వచ్చేసి అందరి కార్లకు వాళ్ళ గోత్రనామాలు చదువుకుంటూ ఇంకా పూజ అయితే చేపించేస్తారు లైన్గా, ఒకరి తర్వాత ఒకరు. తర్వాత ఫైనల్గా బొట్లు పెట్టేస్తారు. ఇంకా తర్వాత హారతి ఇచ్చేసి ఇంకా అవి తీసుకొచ్చిన నిమ్మకాయలు మనమే టైర్ల కింద పెట్టేసి ముందుకు తీసుకొచ్చేస్తే ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. పసుపు కుంకుమ వేసేసి మేము పూజ చేస్తున్నాము. అయితే ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది అన్నమాట. మేము కార్ పెట్టిన పక్కనే అంజీర్ పళ్ళ చెట్టు ఉంటుంది కదా, అది ఉందన్నమాట ఆ టెంపుల్లో. గాలికి ఆ పళ్ళన్నీ ఒక్కటొక్కటి టపి మన కింద పడుతున్నాయి. పాపం మా పండుగ పైన కూడా పడింది, చూస్తున్నారా ఇదే ఆ కాయ. అది పండు పండిన తర్వాత తెంపితే అది అంజీర్ కాయలు, మనము అంజీర్ ఫ్రూట్ ఉంటుంది కదా, డ్రై ఫ్రూట్, అదన్నమాట ఆ చెట్టు ఆ టెంపుల్లో ఉంది. ఇంకా మా చిన్నోడైతే వీడియో తీస్తానని చెప్పి వీడియో తీస్తుంటే టపి అని వాడి మీద 2 కాయలు పడ్డాయి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అయ్యగారికి దక్షిణ ఇచ్చేసి ఇంకా ఆశీర్వాదం తీసుకుని నిమ్మకాయలు ఆ టైర్ల కింద పెట్టేసి ఇంకా మా వారైతే కార్ని ముందుకు తీసుకొచ్చేసారు. ఇంకా ఇప్పుడు వేరే ప్లేస్లో కార్ పార్కింగ్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాలి. మనం కార్ అక్కడ పెట్టడానికి అయితే కుదరదు, ఎందుకంటే ఇంకా మళ్ళీ వేరే కార్లు కూడా వస్తూ ఉంటాయి కదా, అది జస్ట్ పూజ చేసుకునే వరకే ఉంటుంది ఆ పార్కింగ్ ప్లేసు. బయటకు వచ్చేసి మళ్ళీ కొంచెం దూరంలో, అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది టెంపుల్ ముందు, కొంచెం దూరంలో కార్ పార్కింగ్ చేసేసుకొని మళ్ళీ నడుచుకుంటూ వెనక్కి వచ్చి దర్శనానికి అయితే వెళ్ళాము. ఆ వీక్లోనే శివరాత్రి పండగ అయ్యింది కదా, ఇంకా అందుకనే అనుకుంటా టెంపుల్ చూసారా ఎంత బాగా రెడీ చేశారో, మొత్తం పూలమాలలతోటి బాగా అలంకారం చేసి. ఇంకా గుడి లోపలికి అయితే వచ్చి ప్రదక్షిణ చేస్తున్నాను. నేను చెప్పాను కదా ఈ టెంపుల్ అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం అని చెప్పేసి. ఎందుకు అనుకుంటున్నారా, నా స్కూలింగ్ మొత్తం ఇక్కడే జరిగిందండి. ఈ టెంపుల్కి జస్ట్ ఒక 1 kilometer దూరంలోనే మా స్కూల్ ఉండేదన్నమాట. ఎవ్రీ సాటర్డే నేను మా ఫ్రెండ్, సాటర్డే అప్పట్లో హాఫ్ డే స్కూల్స్ ఉండేవి కదా, ఇప్పుడు కూడా చాలా స్కూల్స్లలో ఉంది, కొన్ని స్కూల్స్లలో అయితే పెట్టట్లేరులేండి. మా స్కూల్ అయితే అప్పుడు సాటర్డే హాఫ్ డే స్కూల్ ఉండేది. ఇంకా నేను మా ఫ్రెండ్ వచ్చేసి సాటర్డే రోజు ఇక్కడ టెంపుల్లో దర్శనం చేసుకొని కొద్దిసేపు కూర్చొని ప్రసాదం తీసుకొని తింటూ ఇంటికి వెళ్ళే వాళ్ళం అన్నమాట. మా ఇల్లు కూడా కొంచెం దగ్గరలోనే ఉంటుంది, దగ్గర అంటే ఒక 2 kilometers లేండి. ఇంకా మేము నడుచుకుంటూనే వెళ్ళే వాళ్ళం. మార్నింగ్ డాడీ డ్రాప్ చేసేవాడు, ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే నడుచుకుంటూనే వెళ్ళే వాళ్ళం. ఇప్పుడైతే ఒక 1/2 kilometer నడవాలన్నా కూడా అవ్వట్లేదు మనతో. అప్పుడు ఎలా నడిచామో ఏమో తెలియదు, కానీ ఆడబందికి ఒక 1 kilometer అవతలకి మా ఇల్లు ఉంటుంది. అక్కడ నుంచి ఒక 10-15 minutes దూరంలో మా స్కూల్ ఉంటుంది అనమాట. సో ఎవ్రీ సాటర్డే నేను మా ఫ్రెండ్ వచ్చేవాళ్ళం. మా ఫ్రెండ్ అంటున్నాను కదా, ఇంకా అసలు తను ఎవరో తెలుసా, మా ఫ్రెండ్ హసీనా అండి. తను ముస్లిము, తను 4th class నుంచి 10th class వరకు మేమిద్దరమే క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ముస్లిం అయినా కూడా ఎవ్రీ సాటర్డే నాతో టెంపుల్కి వచ్చేది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా, ఈ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వల్ల సనాతన ధర్మము అది ఇది అని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద పక్క వాళ్ళ మీద మాటలు అనేసుకుంటూ ఉన్నారు, హిందువులు ముస్లిమ్స్ అనేసి. కానీ నిజంగా మేము చదువుకున్న రోజులో అయితే అలాంటివి ఏం లేవండి.
అందరం కలిసి మెలిసి ఉండేవాళ్ళం. వాళ్ళ పండగలకు మేము వెళ్ళే వాళ్ళం, మా పండగకి వాళ్ళు వచ్చేవాళ్ళు, మా టెంపుల్స్కి వచ్చేవాళ్ళు. ఇంకా ఎప్పుడైనా ఏదైనా జ్వరాలు వచ్చినా ఏమైనా కూడా దర్గాకి తీసుకెళ్ళి తాయెత్తులు కట్టించుకుంటూ వచ్చేవాళ్ళు మా నాన్న వాళ్ళు. అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇలా చెప్పాలి అంటే కూడా భయం వేస్తుంది. మా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉన్నారు అంటే ఇంకా ఎక్కడ నెగిటివ్ కామెంట్స్ పెట్టేస్తారు, లేకపోతే నువ్వు హిందూ కాదా అనేస్తారు. అసలు ఎలా పడితే అలా నిజం చెప్పాలి అంటే అలా వీడియోస్ పెట్టే వాళ్ళకి కూడా బయట పర్సనల్గా అన్ని క్యాస్ట్లో అన్ని రిలీజియన్స్లో ఫ్రెండ్స్ ఉంటారు. ఏదో వాళ్ళ ఫాలోవర్స్ కోసం వ్యూస్ కోసం అలా వీడియోస్ చేస్తూ ఉంటారు. కానీ అయినా మన ఫ్రెండ్స్ గురించి మనం చెప్పుకోవడానికి భయం ఎందుకు చెప్పండి. నాకైతే మా ఫ్రెండ్, తన పేరు హసీనా, మేమిద్దరం కలిసి ఎవ్రీ సాటర్డే ఈ హనుమాన్ టెంపుల్కి వెళ్ళే వాళ్ళం. తను బొట్టు కూడా పెట్టుకుంటుంది. ఇంకా అందుకే నాకు ఆ టెంపుల్ చూడగానే చిన్నప్పటి మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చేసాయి అన్నమాట. నాకు అందుకే ఆ టెంపుల్ అంటే చాలా ఇష్టం. స్కూల్లో ఉన్నప్పుడు ఉన్న మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. ఫైనల్లీ పూజ అయితే చేపించేసుకొని అక్కడ నుండి డైరెక్ట్గా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మరి కొత్త కారు వాళ్ళకు కూడా చూపించాలి కదా, టెంపుల్కి తీసుకెళ్ళాలి అనుకున్నాం. కానీ ఇంకా మా ఆడబడుచు కుదరదు అన్నమాట. సో అందుకని మేమే వెళ్ళాము. అక్కడ నుంచి ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా ఒక ట్రిప్ తిప్పుకొని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మా ఆడబడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా ఒక రౌండ్ తిరిగేసి వాళ్ళకు కూడా కారు చూపించి ఇంక ఇంటికి వచ్చే దారిలో పిల్లలకు పిజ్జా అయితే తినిపించుకొని మేము ఇంటికి వెళ్ళేసరికి నైట్ 1 అయిపోయింది. ఇంతేనండి మా కార్ స్టోరీ, మేము వెళ్ళిన టెంపుల్ స్టోరీ, నా చైల్డ్హుడ్లో కొన్ని మెమరీస్ మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి మా వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్. లైక్ చేయడం మర్చిపోకండి. ఉంటాను మరి.